ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2, గ్రూప్ 1 అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు గాను ఏపీపీఎస్సీ రీసెంట్గా నోటిఫికేషన్లు అయితే జారీ చేయడం జరిగింది. దీనిలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఈ యొక్క అన్ని పోస్టులకు మనం దరఖాస్తు చేసుకోవాలని తప్పనిసరిగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మనకు ఓటీపీ ఐడి అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క వీడియోలో గతంలో ఓటీపీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి ఆ యొక్క ఓటీపీ ఐడి మనం మర్చిపోయినప్పుడు ఆ యొక్క ఓటీపీ ఐడిని మనం ఏ విధంగా రికవరీ తీసుకోవాలి అనే ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీపీఎస్సీగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఆల్రెడీ అక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడతాయండి. ఇక్కడ రికవరీ ఓటీపీ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ రికవరీ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనకు క్లిక్ చేయగానే ఇది వేరే పేజ్కి అయితే మనకు రిడక్ట్ అయితే అవుతుంది. ఇది వేరే పేజ్కి రిడక్టెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విండో అయితే మనకు ఈ విధంగా అయితే కనబడుతుందండి. మన యొక్క ఓటీపీ టైప్ ఎలాంటిది, మన డైరెక్ట్ రిక్రూట్మెంట్దా లేకపోతే డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించి ఓటీపీ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది కదా, చాలామంది డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఓటీపీ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఆ యొక్క ఆప్షన్ సేమ్ అలాగే ఉండనివ్వండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ ఉండాలి. గతంలో మీరు ఓటీపీ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం అయితే జరిగిందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మనకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయినా కావాలి, లేకపోతే ఈమెయిల్ అయినా కావాలి. రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అయినా పనికి వస్తుంది, లేకపోతే రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అయినా కానీ పనికి రావాలి. ఆ రెండు ఉంటేనే మనం ఈ యొక్క ఏపీపీఎస్సీగా ఓటీపీ అనేది రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ గతంలో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ లేకపోతే, గతంలో ఇచ్చిన ఈమెయిల్ ఐడి కనుక మీ దగ్గర లేకపోతే దానిని మనం ఏపీపీఎస్సీకి రిక్వెస్ట్ పెట్టుకొని మన యొక్క ఓటీపీ ఐడిలో మన యొక్క న్యూ మొబైల్ నెంబర్, న్యూ ఈమెయిల్ అని కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దానిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆ యొక్క ఈమెయిల్ ఐడిని మార్చుకోవచ్చు అనే దానికి సంబంధించి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే లింక్ అయితే పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మనం ఏపీపీఎస్సీ యొక్క ఓటీపీ ఐడిలో ఓల్డ్ మొబైల్ నెంబర్, ఓల్డ్ ఈమెయిల్ ఐడిని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డబల్ ఓటీపీ ఐడి ఉంటే అది మనం ఏ విధంగా మనం ఒక ఓటీపీ ఐడిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే దానిలో చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియో కావాల్సిన వాళ్ళు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అది మీరైతే ఆ యొక్క వీడియోను ఫాలో అయ్యి అక్కడ నుంచి మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రాసెస్ మనం చూసుకుంటే ఇక్కడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఆ తర్వాత క్యాప్చా కనుక ఎంటర్ చేయగానే ఆ యొక్క డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఓటీపీ ఐడి ఏదైతే ఉందో ఏపీపీఎస్సీలో మనం రిజిస్టర్ చేసుకుంది ఆ యొక్క ఓటీపీ ఐడి అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అయితే చూపిస్తుందండి. ఇక్కడ నుంచి ఆ యొక్క ఓటీపీ ఐడిని మనం క్యాప్చర్ చేసుకుని కాపీ చేసుకుని ఆ తర్వాత మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఏ పోస్ట్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవాలని చేసుకుంటాం అక్కడ లాగిన్ అయితే అవ్వాలండి. లాగిన్ అయ్యేటప్పుడు గతంలో మీరు ఏదైతే పాస్వర్డ్ ఇవ్వడం అయితే జరిగిందో ఆ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. మీరు ఫర్గెట్ పాస్వర్డ్ తీసుకుని ఆ తర్వాత మనం లాగిన్ చేసి ఆ తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటారో ఆ యొక్క పోస్టులకు మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీగా ఓటీపీ ఐడిని మనం ఏ విధంగా రికవరీ తీసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.